సిటీస్ బాపట్ల వాసులకు శ్రీ మధుసూదన సాయి గ్లోబల్ హ్యూమానిటేరియన్ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన సాయి మరో శుభవార్త చెప్పారు. ఇక్కడ మధుసూదన సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సహకారంతో సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. బాపట్లలో సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదివారం నేత్ర వైద్య ఆపరేషన్ థియేటర్ను సద్గురు మధుసూదన సాయి ప్రారంభించారు. సందర్భంగా సద్గురు ప్రసంగించారు. మానవాళికి వైద్యం ఆవశ్యకతను గుర్తు చేశారు. దేవాలయాల కంటే వైద్యాలయాలకు ప్రాధాన్యత అవసరమని సద్గురు అభిప్రాయపడ్డారు. వైద్యాలయాల నిర్వహణలో వ్యాపార దృక్పథం ఉండకూడదన్నారు. సేవ చేసిన వారికి భగవంతుని అనుగ్రహం ఉంటుందన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశాన్ని గుర్తు చేశారు. ఈ ఊరికి రావడము, అందరినీ కలవటము, ఈ హాస్పిటల్లో జరిగే పనులన్నీ చూసి ఎంతో తృప్తిగా నాకు అనిపించింది. 3 సంవత్సరాల క్రితం నేను వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు చిన్నగా ఇక్కడ ఒక క్లినిక్ లాంటిది నడుస్తుండేది. నరసరాజు గారు వాళ్ళ కుటుంబము, వాళ్ళు నాయన వాళ్ళ సమయం నుంచి ఆశ్రమంలో ఈ సేవలని అందిస్తూ వచ్చారు. ఆ కాలంలో మన కమలరాజు గారు మాకు చాలా తోడు సహాయంగా ఉన్నారు. ఎప్పుడైనా ఆయన వచ్చి ఇతన్ని ఇంట్రడ్యూస్ చేసేసి, ఇలాంటిది ఒక చిన్న ఊరు ఉంది, మా ఊరే, అక్కడ చిన్న ఒక క్లినిక్ ఉంది, కానీ కోవిడ్ తర్వాత ఇంకా దాన్ని బాగా పెంచాలని అవసరం ఉంది, మీరు కూడా కొంచెం రావాలా, సహాయం చేయాలని చెప్పినప్పుడు ప్రజల సేవలకు జరిగితే తప్పకుండా నేను వస్తానని చెప్పాను. ఆ నిస్వార్థంగా మీరు చేయాలి. ఒకే ఒక మాటతో అంతా ఉచితంగా మనం ఇవ్వాలి. ఉచితంగా వస్తే నేను వస్తాను, మరి వ్యాపారంగా చేస్తే నేను రానన్నాను. ఎందుకంటే బాబా వారి తత్వమే అది. వైద్యము, విద్య, వ్యాపారంలో మనం చూడకూడదు, దాన్ని అది సేవ రూపంగా మనం అందించాలి అన్నప్పుడు తప్పకుండా స్వామి మీ అనుగ్రహం ఉంటే, మీ సంకల్పం ఉంటే మేము అలాగే చేస్తామనేసి పిలుచుకున్నారు. అప్పుడు నేను వచ్చి చూసినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. తల్లి బిడ్డలకు, చాలా మంది తల్లికి నుంచి దూరం గుంటూరు వరకు, లేకపోతే ఇంకొక వైపు విజయవాడ వరకు కూడా వెళ్తున్నారు. చాలా మంది కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత NICU సర్వీసెస్ లేవు, C-సెక్షన్ సర్వీసెస్ లేవు. అలాంటివి జరుగుతున్నప్పుడు చాలా మంది వాళ్ళ బిడ్డలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఒకటి మంచి కడదామని అనుకున్నాను. మళ్ళీ మాట్లాడుతూ మల్టీ స్పెషాలిటీ అయిపోయింది. ఈ రోజు మాట్లాడుతూ నేను సూపర్ స్పెషాలిటీ అయిపోవాలని చెప్పాను. క్యాంప్స్ లాగా ఆర్థోపెడిక్ కానీ, కార్డియాక్ కానీ క్యాంప్స్ లాగా మనం చేసేసి మా ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ బుద్ధని ఇన్స్టిట్యూట్ డాక్టర్లు పంపిస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళకు మంచి ట్రైనింగ్ అవుతుంది. దాంతో పాటుగా అలాగే ఒక్కొక్క క్యాంప్ లాగా మనం నడిపించి ఈ మన OPD నుంచి వచ్చే పేషెంట్స్ ఎవరెవరికి అవసరమో వాళ్ళ గురించి కూడా చేద్దామని అనుకుంటున్నాము. అంటే ఇంత చిన్న కాలంలోనే ఇంత బాగా పెరిగింది. మంచి డాక్టర్లు, నర్సెస్ అందరు కూడా ఇక్కడ మన ఆయా వాళ్ళ నుంచి అందరి కూడా నవ్వుతూ వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక కుటుంబం లాగా అందరినీ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. వేరే వాళ్ళని అనుకోవటం లేదు, మన వాళ్ళు అనుకొని చేస్తున్నారు. కాబట్టి అన్ని ధర్మ ప్రాంతాల వాళ్ళు వచ్చారు. నేను చూశాను, లోపల కూడా నిండు ఉంది, అన్ని వార్డ్స్ కూడా నిండు ఉన్నాయి. చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఏదో ఒక మా భగవంతుడికి మనం ఒక దేవాలయం కట్టకపోతే ఆయనకి ఏం నష్టం కాదు, ఎందుకు వైద్యాలయం కట్టకపోతే ప్రజలకు నష్టం. అందుకని మీరు పెద్ద దేవాలయాలు కన్నా చిన్న వైద్యాలయాలు కట్టండి, ఇంకా విద్యాలయాలు కట్టండి, ఇలాంటి సేవాలయాలు కట్టండి. దానివల్ల ప్రజలకు బాగుతుంది. బాబా వారు ఎప్పుడు మనం నేర్పిస్తూ వచ్చారు, మానవ సేవయే మాధవ సేవ, గ్రామ సేవయే రామసేవ అని చెప్తూ వచ్చారు. దాన్నే పురస్కరించి ఇప్పుడు మనం చేస్తున్నాము. ఇది ఒక పెద్ద ఆలయంగా, ఒక క్షేత్రంగా మారిపోయింది. ఇంతమంది బిడ్డలు ఇక్కడ పుట్టారు, 50 మంది బిడ్డలు పుట్టారంట. ఇంకా 100 కన్నా ఎక్కువ సర్జరీస్ జరిగాయి. నిన్నే 10 సర్జరీస్ జరిగాయి ఒకే రోజు అని చెప్తున్నారు. నాకు చాలా కొత్తగా
హెచ్చుగా ఇప్పుడు చేస్తున్నాము. దానివల్ల నాకు చాలా సంతోషం కలిగింది. ఇది ఇంకా పెద్దగా అభివృద్ధించాలని నా ఉద్దేశము. ఇంకా చిన్న చిన్న క్లినిక్స్ కూడా కడుతున్నాము. సాయి స్వాస్థ్య అని చిన్న క్లినిక్స్ ఊర్లో కడుతున్నాం. ఇంకా 4 అప్పుడే కట్టుపడయ్యాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక 3-4 కడతాం. అక్కడే మీరు ఓపీడీ చూపించి ఇక్కడ ఐపీడీకి రావచ్చు. అలాంటి ఒక వ్యవస్థ కూడా జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెద్ద ఆపరేషన్స్ కావాలంటే మన ముద్దనల్లి హాస్పిటల్కి ఇక్కడి నుంచి పంపించవచ్చు రెఫరల్ లోపల. అలాగే మనం అందరం కలిసి సేవ చేయాలి. అందరూ డాక్టర్స్ అవ్వడం సాధ్యం కాదు, కానీ మేము వేరే పేషెంట్స్ సహాయకులు కావచ్చు. వాళ్ళని మనకు రావడం తీసుకెళ్తాం, అవన్నీ మనం చూసుకోవచ్చు. అంతేనా మీరు భక్తులందరూ కలిసి చేయండి. బాబా వారు చెప్పే మాట అదే, నాకు పూజలు హారాలు పురస్కారాలు అవసరం లేదు, మీరు ప్రజా సేవ చేస్తే అదే నాకు అందిన ఒక పూజలు. అలాంటి పూజలు మనం చేయాలనేసి జీవితంలో అందరు సుఖంగా క్షేమంగా ఆరోగ్యం ఉండాలని. ఈ అందరి మా పక్క అందరు రాజులు కూర్చున్నారు, వాళ్ళు నిజమైన రాజులు కూడా ఉన్నారు. అందుకే శ్రీవారిలో పెద్ద రాజు అతను ఆయన మాకు మంచి ఆయన దొరికారు. మీ ఊరు మీ చోటు మీ జనులు అని నేను చెప్పాను. మీరు ఇంకా దీన్ని కొంచెం సాయం చేసి ఇంకా పెద్దగా పెంచడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు తోడుగా మీరు ఉండండి. మీకు మంచిది జరగాలని కోరుతూ కర్ణరాజు అందరికీ కూడా లక్ష్మీపతి అందరికీ కూడా నేను నా ఆశీర్వాదం చెప్తూ, డాక్టర్స్ నర్సెస్ ముఖ్యంగా మీకు పెద్ద ఇది అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇదే దేవుడు ప్రార్థన, ఇదే సేవ, ఇదే పూజ అంతా. ఏది మీరు ఎక్కడ దేవస్థానానికి లేకపోతే పర్వాలేదు, ఈ హాస్పిటల్కి వచ్చి మీకు ప్రజలు సేవ చేస్తే ఆ దేవుడు అనుగ్రహం మీ మీద ఎప్పుడు ఉంటుందని అందరికీ ఆశీర్వదిస్తూ నిన్న మాట్లాడుతున్నాను. బాపట్ల ప్రజలకు సద్గురు మధుసూదన సాయి అందిస్తున్న అమూల్యమైన వైద్య సహకారాన్ని సాయి సృజల స్రవంతి ట్రస్ట్ నిర్వాహకులు కొనియాడారు. సద్గురు మధుసూదన సాయి అడుగు పెట్టడం బాపట్ల చేసుకున్న అదృష్టమని వారు సంతోషం వెలుబుచ్చారు. ట్రస్ట్ నిర్వాహకులు మంతెన నరసరాజు, చింతలపాటి శ్రీనురాజు, కరణ్ రాజు, లక్ష్మీపతి ప్రసంగించారు. ముద్రేహలు వెళ్ళాలి అంటే వెళ్ళాను నేను ఒక ఫ్యూ మంత్స్ క్రితం. అక్కడ నేను స్వామి గారిని ఫస్ట్ టైం కలవటం జరిగింది. వాళ్ళు అక్కడ చేసే కార్యక్రమాలు చూసి ఈ ప్రపంచంలో మనం ఎక్కడ అట్లా చూడడం. మేము చాలా దేశాలు చూసాం, చాలా చూసాం. పెద్ద స్వామి సాయిబాబా గారు ఉన్నప్పుడు పుట్టపర్తిలో చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్వామీజీ ముదినగిరిలో అదేవిధంగా ఇంకా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కాబట్టి మూడు టెక్నాలజీ, మూడు థింగ్స్ చాలా బాగా చేస్తున్నారు. స్వామి మీరు మా ఊరు వచ్చి ఇంత దూరంలో మీకేమి ఇక్కడ ఎవరి కనెక్షన్స్ ఏం లేదు, ఇంత మంచి పని ఆయన కరుణ్ రాజు గారితో, నరసరాజు గారితో మీ ప్రమేయంతో చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో ఏదన్నా సహాయం కావాలని నేను తోడుగా ఉంటాను ఇక్కడ. సో మా అందరికీ ఈ విలేజ్లో అందరికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేస్తాను. ఈరోజు మన సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆప్థమాలజీ ఆపరేషన్ థియేటర్ ప్రారంభోత్సవం చేయటం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను ప్రజలకు మరింత దగ్గరకు తీసుకురావడం జరిగింది. మన ప్రియ సద్గురు శ్రీ మధుసూదన సాయి గారి హృదయపూర్వక దానికి మన స్వామి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వామి ఈ అపారమైన కరుణ దయ వల్లే ఈ ఆసుపత్రి ఏర్పడి వేలాది మంది పేద మరియు అవసరమైన రోగులకు ఉచిత మరియు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. ఈ కొత్త కంటి శస్త్రచికిత్స విభాగం అనేక మంది జీవితాల్లో వెలుగు నింపే సేవగా నిలుస్తుంది. స్వామి ఈ దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మా ప్రాంతంపై ఇలాగే ప్రసరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మా అందరికీ తెలుసు, మరి ఇక్కడ రావడం అనేది ఈ నెల చేసుకునే పుణ్యము, లేకపోతే మన పెద్దలు చేసిన పుణ్యఫలము. కానీ మూడవసారి ఈ ప్రాంతానికి వచ్చారు. బహుశా నాకు అందరం కూడా అదృష్టంగా భావించాలి. 3 సార్లు మనందరం కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం అంటే తప్పకుండా కూడా మనకంటే కూడా మన పెద్దలు మన నేల చేసుకునే పుణ్యంగా మనం భావించాలి. మరి అంతకుముందు తర్వాత 2011లో మరి ఈ మిషన్ స్టార్ట్ అయింది. ఈ మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ హెల్త్, మూడోది ఎడ్యుకేషన్. ఇక్కడ నుంచి 2011లో జరిగిన ప్రస్తావన 2025 చివరికి
ప్రపంచంలో ఎవరికి అంత స్థాయిలో ఎదిగింది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఈ యొక్క మరి సద్గురు యొక్క సంకల్పం పడినటువంటి ఆ స్వామివారి దివ్యాశిష్యులు. మరి న్యూట్రిషన్ సత్సాయి అన్నపూర్ణ ట్రస్ట్ అని చెప్పి న్యూట్రిషన్ స్టార్ట్ చేసి సుమారుగా మరి కొద్ది మందితో స్టార్ట్ చేసి ఇవాళ 1 కోటి మందికి ప్రతిరోజు కూడా విద్యార్థులకి న్యూట్రిషన్ అంటే ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ఉండ. ఇక్కడి సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు సద్గురు మధుసూదన సాయి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తమకు ఎంతో ఉపయోగపడుతోందని బాపట్ల ప్రజలు సంతోషం వెలుబుచ్చారు. వైద్య సేవలతో పాటు మందులు, భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారని ఆనందం వెలుబుచ్చారు. ఇక్కడ వైద్యులకు, సిబ్బందికి సద్గురు మధుసూదన సాయి బహుమతులు అందజేశారు. నాకు ఈ హాస్పిటల్ ఎలా తెలుసంటే, నేను ఇక్కడ కాలేజ్లో చదువుకున్నప్పుడు చిన్నగా ఉంది. అప్పుడు కాలేజ్లో ఉన్న పిల్లలు కూడా ఏదైనా హెల్త్ బాగోకపోతే ఇక్కడికే వచ్చి చూపించుకునేవాళ్ళు. మా అమ్మ, నాన్న, మా హస్బెండ్ అందరూ వ్యవసాయమే చేస్తారు. పెద్దగా అంటే పెద్ద హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక ఇక్కడే మంచిగా చూస్తున్నారని చెప్పి ఇక్కడే చూపించుకుంటున్నాను. అంతా మంచిగా ఉంది. డాక్టర్స్ కూడా చాలా మంచిగా చూస్తున్నారు. మేము పేదవాళ్ళమే. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అంత స్తోమత లేక ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను సార్. డెలివరీ కూడా బాగా అయ్యింది. మేడమ్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ బాగా చూస్తున్నారు సార్. మెడిసిన్ కూడా అంతా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నేను మెట్లపూడి నుంచి వచ్చాను. ఈ మధ్యకాలంలోనే మా ఊర్లో ఒక అమ్మాయి చిన్న ఆపరేషన్ చేసుకుంటేను ఇలా బాగా చేస్తున్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళి చేయించుకోండి అన్నారు. అంటే సర్లే అని ఇక్కడికి వచ్చి చేయించుకున్నాను. ముందే వచ్చి చూపించుకున్నాను. ఇలా ఏమో పేగులు మెడలో వేసుకున్నారు. స్కాన్ తీసి మేడం బాపట్ల స్కాన్ రాశారు. అక్కడేమో ఇలా ఆపరేషన్ చేసేసేయాలి అన్నారు. ఇంకా మేడం ఆపరేషన్ చేశారు. అంతా బాగానే చూశారు. ఫుడ్ అవన్నీ బాగానే ఉన్నాయి సార్.